ఈ నెల 12వ తారీఖు నాడు మళ్ళా నిన్న రాష్ట్ర గ్రంథాలయ శాఖల మీద నేను చేసినటువంటి వీడియోలు ఒక వర్గాన్ని కొంత బలాన్ని చేకూరిస్తే ఒక వర్గాన్ని కొంత భయాందోళనకు గురి చేస్తోంది. అంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గుండెల్లో గుబులు పుట్టించింది, కొంత అలజడిని క్రియేట్ చేసింది. అయితే ముఖ్యంగా ప్రస్తావించదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి డైరెక్టర్ గారు, గ్రంథాలయ శాఖ డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ పోస్ట్ని ఏదో అడిషనల్ డైరెక్టరో డిప్యూటీ డైరెక్టరో ఏదో అంటారు. అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఈ గ్రంథాలయ శాఖకి సంబంధించిన డైరెక్టర్ గారు వేరే శాఖ నుంచి డిప్యూటేషన్ మీద వచ్చారట. ఆయన్ని మళ్ళీ తిరిగి మాతృశాఖకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయన వెంటనే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఓఎస్డి శ్రీ ఆకుల వెంకటరమణ గారి దగ్గరికి పరిగెత్తారు. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. ఈయనని నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండు ఆయన అని చెప్పేసి అన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. ఇది గ్రంథాలయ శాఖలో పనిచేస్తుంటే ఉద్యోగులందరూ చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ యూనియన్ నాయకులే మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు గ్రంథాలయ శాఖ డైరెక్టర్ గారి ఆఫీస్ చుట్టూతా చాలా ఫ్రీక్వెంట్గా తిరుగుతుంటుంటారు. చాలా అంటే ఒక నెలలో కనీసం 10-15 సార్లు ఆ శాఖ చుట్టూ తిరుగుతుంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. సో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటేనే వీళ్ళ పనులు జరుగుతాయనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మిమ్మల్ని కొంచెం ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి, గందరగోళం సృష్టించడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ప్రస్తుతం ఉన్నటువంటి అధికారి, ఆ డైరెక్టర్ గారు ఎవరైతే బదిలీ అయ్యారో, అంటే మాతృశాఖకి తిరిగి ట్రాన్స్ఫర్ చేయబడ్డారు డెప్యుటేషన్ ఉన్నటువంటి ఆయన ఆకుల వెంకటరమణ గారు ఓఎస్డి టు ది ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మిస్టర్ నారా లోకేష్, అది నిజమైనప్పటికీ కూడా ఆకుల వెంకటరమణ గారు చాలా ఉన్నత విద్యావంతుడు. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ప్రభుత్వాధికారులు వ్యాపారాలు పెట్టుకుంటుంటారు, లేకపోతే ఇంకో ఏదో అవిగేషన్ పెట్టుకుంటారు. కానీ ఈ వెంకటరమణ గారు గ్రంథాలయాన్ని నడిపిస్తున్నారు. మార్కాపురంలో, ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒక గ్రంథాలయాన్ని ఉచితంగా నడిపిస్తున్నారు. అటువంటి ఉన్నతమైన భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఈయనకి అమెరికాలో, తర్వాత ఇండియాలో, తూర్పుగోదావరి జిల్లాల్లో చాలామంది వీళ్ళ బంధువులు, స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరూ చెప్పినటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, ఆయన చాలా ఉన్నతమైనటువంటి మనిషి. చాలా స్ట్రిక్ట్ కాకపోవచ్చు, కానీ చాలా ఉన్నతమైనటువంటి మనిషి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా హీ నెవర్ ఎంకరేజెస్ ద రాంగ్ కాజ్. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్. ఆయన ఎప్పుడు కూడా ఒక తప్పుడు కారణాన్ని ప్రోత్సహించడు. ఇది ఉద్యోగస్తులందరూ దయచేసి నమ్మండి.